హాయ్ హలో వెల్కమ్ టు వంశీ అలేఖ్య వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ సాటర్డే వీకెండ్ మేము మిడో సెంటర్ అనేసి ఒక గ్లాస్ బాటమ్ బోటింగ్ బుక్ చేసుకున్నాము. 3 o'clockకి అపాయింట్మెంట్ ఉంది మాకు. మేము ఆస్టిన్లో ఉంటాము. ఆస్టిన్ నుంచి ఇది ఒక 50 miles డిస్టెన్స్లో ఉంది మాకు. 50 miles అంటే 1 hour చూపిస్తుంది. ఫుల్ ట్రాఫిక్ ఉంది. మేము స్టార్ట్ అయిందే 2కి స్టార్ట్ అయినాము. అక్కడ 2:40కి రిపోర్ట్ చేయాలి. కానీ ఇప్పుడు ప్రెసెంట్ అయితే 2:30 అయిపోయింది. మాకు ఇంకొక హాఫ్ అన్ అవర్ చూపిస్తుంది వెళ్ళడానికి. టైంకి అయితే వెళ్ళలేము, కానీ అక్కడికి వెళ్ళాక చూడాలి వాళ్ళు అలో చేస్తారా లేదా అనేసి. మేమైతే ఇప్పుడు శాన్ ఆంటోనియో రూట్ లో వెళ్తున్నాము. సో శాన్ ఆంటోనియోకి ఎగ్జాక్ట్ హాఫ్ ఆఫ్ ది మిడిల్ లో అయితే మనం ఇప్పుడు వెళ్ళబోయే ప్లేస్ ఉంటుంది. ఆల్రెడీ లేట్ అయిపోయాం. ఎంతకు వెళ్తామో ఏమో నాకైతే అర్థం కావట్లేదు. చెక్ ఇన్ టైం ఒక 20 minutes ముందే మనం అక్కడ ఉండాలని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు. కానీ ఫుల్ హెవీ ట్రాఫిక్ ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు, చాలా ట్రాఫిక్ ఉంది. చాలా టైం పడుతుంది వెళ్ళడానికి. ఒక్కొక్క 1 mile దాటడానికి కూడా చాలా టైం పడుతుంది. ఎంతసేపట్లో పోతామో ఏమో క్లారిటీ లేదు. అక్కడికి పోయిన తర్వాత లాస్ట్ మినిట్ లో బోట్ వెళ్ళిపోయింది, మీకు ఈసారి ట్రిప్ లేదు అని చెప్పి అంటే మాత్రం బిస్కెట్ అయిపోతుంది. అక్కడికి పోయి చూడాలి సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో. ఇక్కడైతే బండికి బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉంది. చాలా కష్టంగా కదులుతున్నాయి బండ్లు కూడా. చూద్దాం, మాక్సిమం అక్కడికి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని అయినా సరే మీకు అక్కడ ఉన్న లొకేషన్స్ అవన్నీ చూపించడానికి మాక్సిమం ట్రై చేస్తాను. ఒకవేళ డ్రోన్ గానీ అలో ఉంటే డ్రోన్ కూడా ఫ్లై చేసి చూపిస్తాం మీకు సినిమాటిక్ షాట్స్ తో. Hi, we have a reservation. For what time? It's 3. 3? Yeah. Oh. I think they already sent the boats out. Okay. Was it for Guru? Yeah. Yeah, they sent the boats out already, I'm pretty sure. Guru has just checked in, so they will be heading down in a little bit. Give me 1 second. లేట్ అయింది కదా, వాళ్ళతో మాట్లాడుతున్నాము. ఏమన్నా ఛాన్సెస్ ఉంటే చూడమని చెప్పి. రెడీగా ఉందంటే బోట్ అక్కడికి వెళ్ళడానికి. బట్ చూస్తున్నారు, చెక్ చేస్తున్నారు. కన్ఫర్మ్ చేస్తామని చెప్పారు ఇప్పుడే. ఇక్కడ ఎంట్రన్స్లో మనకి ఇలాంటి చిన్న చిన్న టాయ్స్ అయితే పెట్టారు. అంటే ఈ ప్లేస్కి ఇవి ప్రత్యేకం అన్నమాట. ఎవరన్నా కొనేటట్లు ఉంటే గుర్తుగా, అంటే ఈ ప్లేస్కి వచ్చామని చెప్పి గుర్తుగా మనం పెట్టుకోవచ్చు. ఇవి ఫ్రాగ్స్ అంట, ఫ్రాగ్ బొమ్మలు. కింద స్టిక్కర్స్ ఉన్నాయి చూసారా, ఒక్కొక్కటి $3.29. అలాగే విండో స్టోన్స్ 249. ఓకే, సో ఈజ్ దర్ ఎనీ నంబర్స్ ఫర్ ది బోట్ ఆర్ నో? We'll be about A. Okay. So, is that allowed if I fly the drone here? Is that drones allowed? Okay, cool. Thank you. ఎక్కడ? యా, డ్రోన్స్ కూడా ఫ్లై చేయొచ్చు అంట. ఇంకా అక్కడ బోట్ అయితే ఇంకా కదలలేదు, అక్కడే ఉంది. యు ఆర్ గుడ్ టు గో అని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నువ్వేమన్నా చెప్పాలనుకుంటున్నావా? ఇదిగోండి మనం బోటింగ్ చేయబోయే చెరువు ఇది. ఇక్కడ మెయిన్గా ఏమంటే లోపల, నీళ్ళ లోపలంతా మనకి తాబేళ్ళు, ఇంకా లైవ్ స్టాక్ ఉంటుంది కదా, లైక్ ఫిషెస్ కానీ ఇట్లాంటివన్నీ చూడొచ్చు అని చెప్పి చెప్తున్నారు. అది కాకుండా వార్మ్ స్ప్రింగ్స్, అంటే లోపల వేడిగా స్ప్రింగ్స్ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా ఉంటాయని చెప్పి చెప్తున్నారు. అక్కడికి వెళ్ళి చూడాలి ఎట్లుంటుంది ఏంటని. ఇలాంటి 30 minutes టూర్స్ కోసం వీళ్ళు ఈ బోట్స్ అన్ని యూజ్ చేస్తారు. ఇక్కడ బోట్ ఉంది కదా, దీన్నే మనకి ఇప్పుడు ట్రిప్కి యూజ్ చేయబోతున్నారు. దీని లోపల అయితే ఇలా ఉంటుంది. రెండు చెక్క బల్లలు ఉన్నాయి చూసారా, లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ మంచిగా స్కూళ్ళల్లో వేసినట్టు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ వేశారు. ఇంకా బాటంలో అయితే అంటే మధ్యలో ఇక్కడంతా గ్లాస్ బాటమ్ ఉంది.
కింద గ్లాస్ పెట్టేశారు అండ్ లోపల ఫిషెస్ కానీ ఇట్లాంటివి ఏమన్నా మూవ్ అవుతుంటే మనకి ఈజీగా కనిపిస్తాయి. అండ్ దీన్ని నడిపే వాళ్ళు ఇక్కడ కూర్చుంటారు అనమాట. ఇక్కడ కూర్చొని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఈ ప్లేస్ యొక్క హిస్టరీ ఏంటి, దాని విశిష్టత ఏంటి, ఇక్కడ ఏమేమి టర్టిల్స్ ఉంటాయి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిషెస్ ఏమేమి ఉంటాయి, ఏమేమి జాతులు ఉంటాయి, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇదిగో ఇక్కడ బోట్స్ అన్నీ పార్క్ చేస్తున్నారు. పార్కింగ్ అంటారు లేకపోతే డాకింగ్ స్టేషన్ అంటారు. డాకింగ్ స్టేషన్ అనుకుంటా. నువ్వు ఫస్ట్ టైమా బోట్ ఎక్కేది? ఇంతవరకు ఎక్కలేదు అనమాట బోటింగ్కి. యా ఓకే, థ్యాంక్ యూ. I like your camera. థ్యాంక్ యూ. దట్ విల్ బి లెఫ్ట్ సైడ్ రైట్? సో ఇదే గ్లాస్ బాటమ్ బోట్. ఇటు పక్కకు రాను. బోట్ అయితే కదులుతుంది ఇప్పుడు. మన కోసమే వెయిట్ చేస్తున్నారు పాపం ఎంతసేపు. డ్రోన్ కూడా ఫ్లై చేయొచ్చు అంట. మన ఈ ట్రిప్ అయిపోయిన తర్వాత డ్రోన్ ఫ్లై చేద్దాం. Vegetation and the history of this lake. See if we can squeeze by my coworker over there. I want to start the headlights. ఇక్కడ వేరే బోట్స్ కూడా వాళ్ళ ట్రిప్ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాయి. ఒక్కొక్కరు స్టార్టింగ్ పాయింట్ అనమాట ఇది. వాళ్ళు ఇంట్రొడక్షన్ ఇస్తారు. సో ఇక్కడ మనకి బోట్ నడిపే వాళ్ళు వచ్చి టెక్సస్ ఆ ఇన్స్టిట్యూట్లోనే పనిచేస్తారంట. సో మెకానికల్ ఇంజనీర్ అంట తను. సో యాక్చువల్గా తనే నడుపుతుంది. అలాగే తను ఈ ప్లేస్ యొక్క ప్రత్యేకత ఇవన్నీ కూడా చెప్తానని చెప్తున్నారు. వాటర్ అయితే ఇక్కడ మేము చూడడానికి చాలా క్లియర్గా ఉంది. చాలా క్లియర్గా ఉంది కదా. చేపలు కూడా కనిపిస్తున్నాయి. ఓకే. సో ఇక్కడ చిన్న చిన్న అదేదో వాటర్ ముడతలుగా ఉంది కదా, అది స్ప్రింగ్ అంట. కింద మనకి బాటంలో కనిపిస్తుంది, వాటర్ పొంగుతున్నట్లు కనిపిస్తుంది అంట. ఓ ఇక్కడ ఉన్నాయి చూడు కింద శాండ్, అక్కడ చూడు బుడగలు వస్తుంది. వార్మ్ స్ప్రింగ్స్ అంట అది. ఆ శాండ్ బుడగలు వస్తుంది చూసారా. పిల్లలంతా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. వాటర్ కూడా చాలా క్లియర్గా ఉంది, బాటమ్ అంతా కనిపిస్తుంది. వీళ్ళు ఇలా మెయింటైన్ చేయకపోతే ఈ టూర్లు పెట్టి కూడా వేస్టే కదా. అందుకని చెప్పి నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. మనకి ఎక్కడ కానీ వేస్ట్ ప్లాస్టిక్ మెటీరియల్స్ ఇట్లాంటివి ఏం కనిపించలేదు చూడండి. ఇక్కడ బర్డ్స్ అండ్ తాబేళ్ళు ఉంటాయని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నాయి చూడండి. అక్కడ చిన్న రాక్ పైన అయితే ఒక చిన్న తాబేలు ఉంది. ఇక్కడ కొంతమంది డైవర్స్ ఉన్నారు కదా, వీళ్ళు స్కూబా డైవర్స్ అంట. లైసెన్స్ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి స్కూబా డైవింగ్ కూడా చేయొచ్చు అంట. అది ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ పార్ట్ అంట ఈ మెడో లేక్ సెంటర్లో. లోపల ఏదైనా క్లీనింగ్ చేయాలన్నా కానీ ఇంకేమన్నా చేయాలన్నా కానీ వాళ్ళు వాలంటీర్గా వచ్చి ఇక్కడ హెల్ప్ చేయొచ్చు అంట. బట్ ఒకే ఒక రిక్వైర్మెంట్ ఏమంటే వాళ్ళ దగ్గర స్కూబా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ట్రైనింగ్లో ఉన్నారంట వాళ్ళు, ట్రైనింగ్ కూడా ఇస్తారంట ఇక్కడ. ఈ లేక్లో సాల్మాండర్స్ ఉంటాయంట. బ్లైండ్ సాల్మాండర్ ఒకటి ఉంటుంది, ఇంకోటి నార్మల్ బేసిక్ సాల్మాండర్స్ ఉంటాయంట. సాల్మాండర్స్ చూడడానికి భలే ఉంటాయి, చిన్న చిన్న పెట్స్ లాగా ఉంటాయి చూడడానికి స్మూత్గా. పిల్లలు ఇక్కడ ఒక బోట్ ఉంది కదా, అది ఎందుకు ఉంది అక్కడ అనేవి అడిగితే అది విరిగిపోయింది, బ్రోకన్ బోట్ అది అట్లే వదిలేసాం ఇంకా అక్కడే. దానిపైన టర్టిల్స్ ఉంటాయంట, తాబేళ్ళు ఇవన్నీ ఉంటాయి. అక్కడికి వెళ్ళినప్పుడు చూపిస్తానని చెప్తుంది. దూరం నుంచి చూస్తే మనకు అదేదో బోట్ లాగా కనిపించింది కదా, బట్ ఇది జస్ట్ ప్లెయిన్ చెక్కలాగా ఉంది చూడండి. అదేదో వంతెన లాగా ఉంది, దానిపైన తాబేళ్ళు అన్నీ ఉన్నాయి. ఇక్కడ మనకి నార్మల్ టర్టిల్స్ ఉంటాయంట, స్టార్ టర్టిల్స్ ఉంటాయంట, స్నాపింగ్ టర్టిల్స్ ఉంటాయి, మస్క్ టర్టిల్స్ ఉంటాయని చెప్తున్నారు. ఇది ఈ లేక్కి డీపెస్ట్ పాయింట్ అంట. 20 to 25 feet దాకా ఉంటుందని చెప్తున్నారు. ఈ ప్లేస్లో కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఆర్టిఫాక్ట్స్ ఏవో దొరికాయంట వీళ్ళకి. సీషెల్ నెక్లెస్ లాగా. సో అట్లా ఇట్లా కొంచెం విలువైన వస్తువులన్నీ ఇక్కడ చాలా దొరికాయంట.
వాడు అంత కద్దున్నాడు కానీ అరిస్తే బేరు. మీకు ఇక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, సేమ్ అదే బిల్డింగ్ వీళ్ళు ఇక్కడ చూపిస్తున్నారు చూడండి. ఒకప్పుడు ఇది రాజర్స్ స్ప్రింగ్ లేక్ పార్క్ హోటల్ అంట. దాన్నే వీళ్ళు ఇప్పుడు టెక్సాస్ రివర్ సెంటర్ లాగా మార్చేశారు. కానీ అది ఎలా ఉంది తెలుసా? అది ఎలా ఉందంటే తిరుమలలో లడ్డు కౌంటర్కి వెళ్తాం అలా కనిపిస్తుంది. కానీ అక్కడ కనిపిస్తుందిగా మనకు స్ట్రైట్గా, అది వచ్చేసి పుష్కరాలప్పుడు వాటర్లో లాస్ట్ డే ఏమది ఏదో చేస్తారు దేవుడిది బ్రహ్మోత్సవాలప్పుడు, అట్లా చుట్టూ జనాలు ఉంటాయి, ఎట్లుంటుంది అట్లా కనిపిస్తుంది ఇక్కడ. ఈ చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో, అసలు మనిషి పక్కన నిల్చుకుంటే అదేదో చీమల్లో ఉన్నట్లుంది. చాలా పెద్ద చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఏ ప్లేస్కి వెళ్ళినా మన వాళ్ళు కనిపిస్తారు, మినిమం అంటే ఒక 10-20 మంది కనిపిస్తారు. ఇక్కడైతే అసలు ఎవ్వరు కనిపించట్లేదు, మొత్తం ఇక్కడ వాళ్ళే కనిపిస్తున్నారు. ఇంతకుముందు మనం బోట్లో చూసిన ప్లేసెస్ అన్నీ ఇది ఒక చిన్న ట్రైల్ లాగా మనం నడుచుకొని వెళ్ళి చూడొచ్చు. ఒకసారి అలా వెళ్ళి చూద్దాం. ఇప్పుడు ఒకప్పుడు ఈ లేక్ ఇలా ఉండేదని చెప్పి పిక్చరైజేషన్ అయితే ఇక్కడ చూపిస్తున్నారు. స్కూబా డ్రైవింగ్ గేర్ ఇదంతా. స్కూబా డ్రైవింగ్ చేసే వాళ్ళకి గేర్. ఇక్కడ స్కూబా డ్రైవర్స్ అందరికీ ట్రైనింగ్ ఇస్తున్నారు. అక్కడ వాళ్ళ మెంటోర్ వచ్చి చెప్తున్నారు ఏమేం చేయొచ్చు ఏమేం చేయకూడదు అని చెప్పి. సో వీళ్ళందరూ వింటున్నారు. ఇంతకుముందు అబ్జర్వేషన్ సెంటర్ ఇది ఇక్కడ ఉండేది. ఈ ప్లేస్లో ఉండే ఆక్వాటిక్ టర్టిల్ నెస్ట్ అంటే ఇది. టర్టిల్స్ ఇవన్నీ గుడ్లు పెడతాయి కదా, సో వాటి నెస్ట్. అంటే బేబీస్ అవన్నీ బయటకు వచ్చినాయి, కాకపోతే ఆ షెల్స్ అంతా ఒరిజినల్ షెల్స్. ఆక్వాటిక్ టర్టిల్ నెస్ట్ అంటది. అలాగే టర్టిల్ షెల్ చూడండి, స్కెలిటన్ ఎలా ఉంటుందో ఇక్కడ వీళ్ళు డిస్ప్లేలో పెట్టారు. సో లోపల ఆ కాల్షియం షెల్ అంతా ఇలా కనిపిస్తుంది మనకి. అసలు వెన్నెముక చూడండి, తల నుంచి తోక దాకా అలాగే ఉంది. టర్టిల్స్కి బెల్లీ పార్ట్ ఉంటుంది కదా, ఆ బెల్లీ పార్ట్. అలాగే ఇక్కడ వాటి షెల్స్ డిస్ప్లే చేశారు. స్నాపింగ్ టర్టిల్ చూడండి ఎలా ఉందో. స్నాపింగ్ టర్టిల్ అసలు ఆ స్కల్ డిజైన్ డిఫరెంట్గా ఉంది. ఇవి కానీ మన వేళ్ళని కానీ ఇంకేదైనా ఫిషెస్ని కానీ పట్టుకునేదంటే అక్కడికి కట్ అయిపోతాయి. వీటికి జా పవర్ చాలా ఎక్కువ ఉంటుందంట. ఏదైనా పట్టుకునేదంటే మాత్రం అక్కడికి కట్ అయిపోవాల్సిందే. ఇక్కడ మస్క్ టర్టిల్స్ ఉన్నాయి చూసారా, మస్క్ టర్టిల్స్ చాలా చిన్నగా ఉన్నాయి చూడండి, అసలు చాలా చిన్నగా ఉన్నాయి మస్క్ టర్టిల్స్. పాసమ్ స్కల్ ఇది. అలాగే ఇక్కడ గ్రే ఫాక్స్ స్కల్ అంటే ఇది వచ్చి బాబ్ క్యాట్. నార్మల్గా అడవిలో ఉంటుంది, అడవిలో ఉండి పక్షుల్ని వీటిని అంతా వేటాడి తింటుంది బాబ్ క్యాట్ అనేది. బీవర్స్ అయితే నార్మల్గా ఒక చెట్టుని కొరికి దుంగల్లాగా చేసి కట్ చేసేస్తాయి. వాటి హౌస్ లాగా యూస్ చేసుకోవడానికి, లేకపోతే వంతెనలాగా కడుతూ ఉంటాయి అక్కడక్కడ. సో అందుకే వాటికి ఈ పళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇదంతా మనకి హెర్బివోరస్ ఈట్ ప్లాంట్స్. నార్మల్గా ఈ బీవర్ అనేది మనకి హెర్బివోరస్ అనిమల్ అన్నమాట. ఈ బోటింగ్ టూర్ చాలా పెద్దది అనుకున్నాను కానీ బట్ ఓన్లీ 30 minutes దాకే జరిగింది. అంటే 15 minutes అట్లా వెళ్ళారు, ఇంకో 15 minutes రిటర్న్ వచ్చేసారు. ఈ మధ్యలోనే అంతా చూపించారు కానీ బట్ అంతా మ్యాక్సిమం చూసిన ఫీలింగ్ అయితే లేదు. కాకపోతే అక్కడ బోటింగ్ అయిపోయిన తర్వాత ఇలా బయటకు వచ్చిన తర్వాత మనకైతే ఇలాంటి రివర్ వాక్ లాంటిది ఒకటి పెట్టారు. సో దీంట్లో నడుచుకొని పోతూ వాళ్ళు కొన్ని స్పీసీస్ అయితే ఉన్నాయి. ఆ స్పీసీస్ని వాటినంతా మనకి నీట్గా బోట్స్లో డిస్ప్లే చేశారు. అవన్నీ ఇక్కడ ఉంటాయని చెప్పి డిస్ప్లే చేశారు. వాటిని చూస్తా అలాగా బోటింగ్ ఒకటే కాకుండా ఇలాంటివి కూడా ఉంటాయి ఇక్కడ. మన తెలుగు వాళ్ళు కానీ ఎవరైనా ఆస్ట్రేలియాలో ఉన్నట్లయితే మాత్రం డెఫినెట్గా ఈ ప్లేస్ని ఒకసారి విజిట్ చేయండి. చాలా బాగుంది. అంటే ఓన్లీ బోటింగే కాదు, మనకి ఇక్కడ నేచర్కి దగ్గరగా ఉండే లొకేషన్స్ అన్నీ చూడొచ్చు. ఇంకా పిల్లలకి కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీరు టికెట్ కొనాలనుకుంటే మాత్రం గ్రూపాన్లో చెక్ చేయండి. ఇద్దరికి మనకి $11 $12 పడుతుంది. ఇంకా కొన్ని రోజులు అయితే ఆఫర్స్ ఉంటుంది. కొన్నిసార్లు $8 $10 కూడా దొరుకుతుంది. సో ఇద్దరికి అంటే 2 adultsకి అయితే మనకి అరౌండ్ $12 పే చేశాను నేను. బాగానే ఉంది ప్లేస్ అయితే. కాకపోతే బోటింగ్లో ఇంకొంచెం ఎక్స్పెక్ట్ చేశాను. వాళ్ళు తిప్పించోటే తిప్పి ఒక 1/2 hour ఎక్స్ప్లెనేషన్ అది ఇది చేసి కంప్లీట్ చేసేసారు. కింద వాళ్ళు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇక్కడ ఇది ఉంటుంది, ఇది ఇంత లోతు ఉంటుంది, ఇక్కడ వామ్ స్ప్రింగ్స్ ఉంటాయి,
అక్కడ బబుల్స్ అన్నీ వస్తున్నాయి చూడని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు. కాకపోతే తను ఫస్ట్ టైం బోట్ ఎక్కిందంట, అందుకే కాస్త ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంది. బట్ ఇట్స్ ఓకే, బోటింగే కాకుండా అన్నీ ఉన్నాయి. ఓకే, బాగుంది ప్లేస్ అయితే. తర్వాత ఫ్రెష్ ఎయిర్ పీల్చుకోవడానికి కొంచెం ట్రైల్ లాగా ఉంది, అంతా బాగుంది. ఇక్కడితో అయితే ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాం. మీకు ఎలా అనిపించింది ఈ ప్లేస్ చూసినప్పుడు అనేది కూడా కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఇంకా చాలా ఎగ్జైటింగ్ వీడియోస్ మన ఛానల్లో వస్తున్నాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వంశీ అలేఖ్య వ్లాగ్స్. మళ్ళీ ఇంకోసారి Yeah.